మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆయుష్య ఆరోగ్యాన్ని ఇచ్చి మరొక దినాన్ని కలిగించి ఈ రీతిగా తండ్రి మీ కుమారుడు యందు నిన్ను ఆరాధించే భాగ్యాన్ని కలిగించినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు తండ్రి. ఇగో తండ్రి, మేము బ్రతికున్నామంటే తండ్రి మీ కొరకు మీ పని చేయుటకు తండ్రి మమ్మల్ని ఉంచున్నారని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. ఇగో తండ్రి, చెబుతున్న మాటల యందును తండ్రి నా మాటలుగా కాక తండ్రి మీ మాటలుగా మీరే పలికిస్తారని విశ్వసిస్తున్నావు తండ్రి. ఇగో తండ్రి, ఎంతోమంది తండ్రి మరణించి ఉండా తండ్రి మమ్మల్ని సజీవులకు నిలబెట్టారంటే ఇదిగో తండ్రి మా ద్వారాగా సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు తండ్రి. ఇదిగో తండ్రి, చెబుతున్న మాటల యందును తండ్రి మేము దృష్టించి ఆ మాటల ప్రకారంగా తండ్రి మరణవంతం వరకు తండ్రి బ్రతికే భాగ్యాన్ని ప్రతిపెట్టి అనుగ్రహించండి. ఇగో తండ్రి, రావాల్సిన బిడ్డలు త్వరగా రావటానికి మీ సన్నిధికి పురుగొల్పమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, కొద్ది సమయం వాక్యం ఆలోచిద్దామండి. గతించిన ఆదివారం నుండి ఇప్పటి వరకు అది దేవాది దేవుడు మనల్ని సజీవులకు నిలబెట్టాడంటే దేవుడు మన ద్వారాగా మనలో ఏమేమి మన ద్వారాగా పనులు చేయించుకుంటున్నాడు దేవుడు పని. అలాగనే మనకు ఆయుష్ ఇస్తున్నాడంటే దేవుడు అనేక మందిని సంఘంలోకి చేర్చుటకు మనల్ని పురుగొల్పుతున్నాడు. కానీ వాటిని మనం ఆ మాటలని ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోక మన పనుల మీద మనం బిజీ అయిపోయి దేవుడిచ్చిన ఆయుష్ని మనం వ్యర్థపరుస్తున్నాం. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, చాలామంది భూమి మీద పుట్టిస్తున్నాను నా పని చేస్తారని నేను ఆలోచన ప్రకారంగా దేవుని పిల్లలుగా పుట్టిస్తున్నాను. కానీ భూమి మీద రాగానే బిజీ అయిపోయాం మనం ప్రతి విషయంలో. పుట్టిన కాడిని మొదలుకొని ఒక పిల్లగాడు పుట్టాడంటే ఈ పిల్లగాడు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఒక పోలీసు, ఒక డాక్టరు, లేకపోతే ఫలానా పనికి చేయాలి అన్న ఆలోచనలతో ఉంటారు తల్లిదండ్రులు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, పిల్లల ద్వారాగా నా పని జరిగించుకోవాలి, జరిగించుకున్న పనిని నేను మహింపరచాలి, నేను మహిం పొందాలి నా పిల్లల ద్వారాగా. అందుకని ఆయుష్ అనేది దేవుడు ఇస్తున్నాడు మనకి. ఈ ఆయుష్ మనం సద్వినియోగం చేసుకోక మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ దేవుడిచ్చిన ఆయుష్ని మనం మన ఇష్టానికే పరిమితం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీ ముగింపు ఎలా ఉంటుంది, మన ముగింపు ఎలా ఉంటుంది. దేవుణ్ణి ఎరిగి దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనము దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నామా, లేదా యథావిధిగా లోకంలో ఎలాగైతే బ్రతుకుతున్నారో అన్యులు అలాగనే బ్రతుకుతున్నామా? అంటే మన ముగింపు భక్తులకి మాదిరిగా ఉంటుందా లేదా అనేదే మన బ్రతుకు అనేది చూసుకోవాలండి. ఎందుకంటే ఈనాడు సమాజంలో ఎంతోమంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా దేవుని పిల్లలుగా అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ముగింపు ఎలాగుంటుందంటే, లోకంలో బ్రతికే వాళ్ళకి అంతా హీనంగా బ్రతుకుతూ ముగిస్తున్నారు. అలాంటి స్థితిలో అయిపోయింది ఈనాడు క్రైస్తవ్యం. ఎందుకంటే 66 పుస్తకాల్లో భక్తులకే పరిమితం అయిపోయింది. కానీ ఈనాడు సమాజం క్రైస్తవులు అనబడుతున్న మనము దేవుని పిల్లలుగా బ్రతకలేకపోతున్నాం. కారణాలు ఏంటంటే, ఒకటి, నా ఇష్టం, నా బ్రతుకు, నా విధానం అని మనం అనంగాని మన బ్రతుకులో చూపిస్తున్నాం. మన బ్రతుకులో చూపిస్తూ కాండ్రాన్ని దేవుడు ఉన్నాడని అంటాము, కానీ కాండ్రాని దేవుడు లేడు అన్నట్టుగా బ్రతుకుతున్నాం. కారణాలు ఏంటంటే, మనసుకి ఏదైతే వచ్చిందో ఆలోచన
దాని ప్రకారంగా నడుచుకోవటమే జరుగుతుంది. కాబట్టి మన ముగింపు ఎలాగుంటుంది, భక్తుల ముగింపు ఎలాగుంటుంది ఒకసారి ఆలోచిద్దామండి. మొదటి రాజులు రాసిన గ్రంథము, రాజుల గ్రంథము, మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలా ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. చాలండి. దావీదు గారు ఏం చెబుతున్నాడండి తన కుమారుడికి సొలొమోను గారికి? దావీదు గారు మరణకాలంలో సమీపంలో ఉన్నాడండి. దావీదు గారు బతికిన జీవితం మొదటి స్థితిలో ఎలా ఉందంటే, ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తిగా ఉన్నాడు మొదటి స్థితిలో. కానీ కాపరగా నేను ఉన్నాను, కాపరగా ఉన్నా నేను మరి గొర్రెలకు కాపరి నేను కదా అని ఆలోచించాడు మొదట్లో దావీదు గారు. అంటే నాకు కూడా ఒక కాపరి ఉన్నాడు కదా, దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు కదా అని ఆలోచించాడు. ఆ ఆలోచన ప్రకారంగానే దావీదు గారిని రాజుగా చేశాడు. అలాగనే దావీదు గారు చేసిన బ్రతుకు దినాలన్నింటిలో ఉరియా గారి విషయంలో ఒక తప్ప అన్ని విషయాల్లో దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడు. అలాంటి బ్రతుకుతున్న దినాల్లో దావీదు గారు తన కుమారుడైన సొలొమోను గారు చెబుతుంది ఏంటంటే, మరణకాలం సమీపంలో ఉన్నప్పుడు సొలొమోను గారు చెబుతున్నాడు, దేవుడిచ్చిన ఆజ్ఞను లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను ఉన్నాను, కానీ ఆ మార్గంలో నేను పోతున్నాను. కానీ నువ్వు దేవుణ్ణి అప్పగించిన దానిని మార్గంలో అన్నిటిని విషయంలో నువ్వు ఎక్కడ తిరిగిన అన్నిటిలోనూ నువ్వు మోసే ధర్మశాస్త్రాలన్నింటిలో దేవుని కట్టడలను ఆయన నియమములను ధర్మ అంతటిని న్యాయ విధులను శాసనములను గైకొనుము అని చెప్తున్నాడు. చదవండి ఆ మాట. మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లల తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకున్న ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడు ఒకడు స్థిరపరచును. అదండి. అంటే సొలొమోనుకి నేను లోకుల్లో పోవాల్సిన వ్యక్తిని నేను, అంటే లోకులు ఎంతమంది అయితే మరణిస్తున్నారో అలాంటి వాళ్ళు నడవాలి, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి, నడవాలి అని చెబుతున్నాడు. కానీ దావీదు గారు ముగింపు ఎలాగుంటుంది? దేవునికి ఇష్టడుగా ముగిస్తున్నాడు. నా ముగింపు బాగానే ఉంటుంది, కానీ నా కుమారుడు ముగింపు కూడా నాలాగే ఉండాలనుకున్నాడు దావీదు గారు. అలాంటి స్థితిలో ఉండాలి. నేను ఎలాగైతే బ్రతికానో, దేవునికి ఇష్టానుసారంగా నేను బ్రతికానో, అలాగనే నా కుమారుడు కూడా బ్రతకాలి. నా ముగింపు ఎలాగుంటుందో అలాగనే నా కుమారుడు ముగింపు కూడా అలాగనే ఉండాలి అని అనుకున్నాడు దావీదు గారు. అందుకనే ఒక కుమారుడు తండ్రి చెప్పాల్సిన మాటలు చెబుతున్నాడు కుమారుడికి. కానీ సొలొమోను గారు దావీదు గారు చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకున్నాడా? ఆలోచిద్దామండి. నెహెమ్యా గ్రంథము
13వ అధ్యాయము 26వ వచనం అండి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 26. ఇట్టి కార్యములు జరిగించి సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై అన్ని స్త్రీలు అతని చేత సహపాపం చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లు మన దేవునికి చాలండి. సొలొమోను గారు మొదట్లో ఏ స్థితిలో ఉన్నాడంటే దేవుణ్ణి ఇష్టానుసారంగా బ్రతకటానికి ఒకటి, రెండోది నాకు ఐశ్వర్యాల వద్దు ఏమొద్దు, నాకు జ్ఞానం కావాలని కోరుకున్నాడు. అంటే మొదటి స్థితిలో సొలొమోను గారు ఉన్న స్థితి ఏంటంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి, నా తండ్రి దావీదు గారు ఎలాగైతే చెప్పాడో అలాగనే బ్రతకాలి అనే ఆలోచన ప్రకారంగా దేవుడు కట్టడంలో నడుచుకుంటున్న సొలొమోను గారు తర్వాత స్థితిలో జ్ఞానం కావాలని కోరుకున్నాడు. కానీ దేవుడు జ్ఞానం కలిగించాడు, ఐశ్వర్యం కలిగించాడు, సర్వసంపదలన్నీ కలిగించాడు. కానీ తర్వాత దేవుని కట్టడంలో మర్చిపోతున్నాడు. ఇప్పుడు మనం కూడా సపోజు బాప్తిజం తీసుకొని సంవత్సరాలు గడుపుతూ ఉంటాయి. సంవత్సరాలు గడుపుతున్న దినాల్లో దేవుని కట్టడం మర్చిపోతూ ఉంటాం. దేవుణ్ణి ఒక వ్యక్తిని సంఘంలో చేర్చరావాలన్నా మన ప్రవర్తన, మన విధానం చూస్తారు అని మనం ఆలోచిస్తాం. కానీ కొన్ని సంవత్సరాలకి మన దేవుని మాటలు హృదయంలోకి వెళ్ళట్లా, చెవులు మాత్రం పరిమితం అయిపోతున్నాయి. అలాగనే సొలొమోను గారు కూడా ఆ ఐశ్వర్యంలో, ఆ అంతస్తుల్లో మునిగిపోయి, రాజుగా ఉన్న వ్యక్తి ఐశ్వర్యంతో మునిగిపోయి ఒక స్త్రీల వల్ల పాపంలో పడిపోయి ఉన్నాడు. అంటే సొలొమోను గారి జీవితం ఎలాగుంటుంది ముగింపు? దావీదు గారి ముగింపు ఎలాగుంటుంది? దావీదు గారి ముగింపు రాజుగా ఉండా, ఐశ్వర్యాలు ఉండా కూడా దేవుని కట్టడలో మేరలేదండి దావీదు గారు. కానీ సొలొమోను గారు కూడా అలాంటి స్థితిలో ఉంటాడు అనుకుంటే సొలొమోను గారు అన్ని స్త్రీలను చేసుకోవటం వల్ల పాపంలో మునిగిపోయాడు. అంటే సొలొమోను గారి ముగింపు ఎలాగుంది, దావీదు గారి ముగింపు ఎలాగుంది ఆలోచించుకోండి ఒకసారి. అంటే ఇప్పుడు అది మనకెందుకు దేవుడు మనకి మాదిరిగా ఉంచాడంటే దేవుడు నమ్ముకున్న మనము, మన ముగింపు ఎలాగుంటుంది, క్రైస్తవులను పిలువపడుతున్న మన ముగింపు ఎలాగుంటుందంటే అన్యుల కంటే హీనంగా ముగింపు అయిపోతుందండి. ఈనాడు సమాజంలో చాలామంది క్రైస్తవులు అనపడుతున్న వాళ్ళు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళు ఎలాగ అయిపోతున్నారంటే దేవుని కట్టడంలో మర్చిపోయి లోకంలో కలిసిపోయి యథావిధిగా మళ్ళీ బ్రతుకుతున్నారు. దేవుడు దీర్ఘశాంతంతో చూస్తున్నాడు. ఒకసారిగా మరణం వచ్చేస్తుంది. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకు ఇలాంటి స్థితిలో వెళ్ళిపోతున్నామంటే కేవలం వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్లే. వాక్యం, ఈ వాక్యం మనకి ఎలాగొచ్చింది, మనకు రక్షణ ఎలాగొచ్చింది ఒకసారి ఆలోచిస్తే మనం చాలా నిర్లక్ష్యంలో ఉన్నాం. యేసు ప్రభు వారు మరణించకపోతే మన పరిస్థితి ఏంది? మనకు అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనం మన ఇష్టానుసారంగా మనమే జీవిస్తూ ఉంటే హఠాత్తుగా మరణం వచ్చింది. తర్వాత పరిస్థితి ఏంది? చాలామందికి తెలుసు. ఈ మధ్య ఒక వ్యక్తి ఇలాగనే జరిగింది. హఠాత్తుగా నాకు భయం వేసింది. అంటే ఇంత తెలుసుకొని కూడా అతను ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడే, ఆ మరణం వచ్చిందనే సంగతి తెలుసు కదా,
తెలుసు. 60 పుస్తకాల్లో ఎలాంటి భక్తులు ఎలా బ్రతికారు, ఎలా బ్రతకలేదు ఇవన్నీ తెలుసు. తెలిసి కూడా మనం బ్రతుకుతున్నామంటే మనకి ఎంత ధైర్యం అండి? ఎంత ధైర్యం? దావీదు గారు సైతమే రాజుగా ఉన్న వ్యక్తి దేవుని కట్టడలో అనుసరించుతూ భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఈనాడు మనకు అంత ఐశ్వర్యం లేదు, అంత పదవి లేదు, అంత విధానం లేదు. అయినా కూడా మన బ్రతుకు ఎలాగుంటుందంటే మనకి ఏమీ లేదు, మనకి డబ్బులు ఉన్నాయంటే చాలు, ఇక దేవుణ్ణి కూడా లెక్క చేయం. దేవుని కూడా లెక్క చేయకుండా ఎలాగ ఖర్చు పెట్టాలి, ఎలాగ దీన్ని ఇది చేయాలి, ఎలాగ నేను సంతోషంగా ఉండాలి, ఎలాగ నేను ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనకు మాదిరి ఉంచాడు. ఐశ్వర్యం లేకపోయినా ఇదిగో భక్తులు ఎలా బ్రతికారు అని అనటానికి మనకు మాదిరి దావీదు గారు ఉంచారు, సొలొమోను గారు ఉంచారు. సొలొమోను గారు అంటే ముగింపు ఎలాగుంటుంది? సొలొమోను గారిది దేవుడికి ఇష్టానుసారంగా బ్రతికాడా? అటు కొడుకునైన సొలొమోను గారిని మనకి ఉంచాడు, అలాగనే దావీదు గారిని మనకు ఉంచాడు. కానీ ఈనాడు భక్తులు అనుకుంటున్నాం మనం భక్తులుగా, కానీ భక్తులం కాదు. కేవలం 66 పుస్తకాల్లోనే సరిపోతుందండి భక్తులు అని చెప్పడానికి. మనం భక్తులుగా పిలువబడుతున్నామే, కానీ ఒకసారి మన హృదయాల్లో పోయి ఆలోచిస్తే ఎలాగుండిద్ది? భక్తులుగా మనస్సాక్షి పలికిద్దా? చాలా నిర్లక్ష్యంలో ఉండమండి, చాలా నిర్లక్ష్యం. ఆదివారం ప్రార్థనకు వస్తే సరిపోయిద్ది, దేవుణ్ణి ఆరాధించాం, 4 పాటలు పాడాం, ఏదో 10 రూపాయలు 20 రూపాయలు సందా చేసాం, వెళ్ళిపోయాం, మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఆదివారం వద్దాం. ఇదే బాణీ అయిపోయింది. క్రైస్తవులు అనపడుతున్న వాళ్ళు చాలామంది కూడా ఇదే బాణీ అయిపోయింది. కానీ ఇది కాదండి దేవుడు కోరుకుంది. దేవుడు ఏం కోరుకున్నాడు? మత్తయి సువార్త 14వ అధ్యాయము. లోకా సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను అదండి. యేసు ప్రభు వారు సువార్త చేసే రోజుల్లో ఎక్కడ యేసు ప్రభు వారు అక్కడ చాలా జన సమూహం, ఆయనతో ఎంతోమంది ప్రజలు ఉంటున్నారు. కానీ వారు తట్టు తిరిగి ఎవడైనాను నా యొద్దకు వచ్చినప్పుడు ఏం చెబుతున్నాడు యేసు ప్రభు వారు? నా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషించువాడే నాకు శిష్యుడు కారాడు. అంటే ఏందండి? సమస్తాన్ని ద్వేషిస్తాలంట. సమస్తాన్ని ద్వేషిస్తే కానీ నాకు శిష్యుడు కాడు. కానీ ఈనాడు సమాజంలో ఇలాంటి మాటలు చెబితే ఎలాగ అనుకుంటారు? ఇదేంది ఇలా చెబుతున్నారు అని అనుకుంటారు సమాజం, అన్యులు. ఎందుకంటే ఇదేంది అందరిని ద్వేషించమంటున్నాడు అని ఉంటారు. కానీ ఏం చెబుతున్నాడంటే మొదటి స్థితి అనేది, నీ మనసులో మొదటి స్థితి అనేది నాకు ఇవ్వాలి, అంటే వాక్యానికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి అని. అందుకనే చెబుతున్నాడు. బహుజన సమూహంలో ఆయన ప్రయాణించే దినాల్లో అనేక మంది జన సమూహం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఆయన ఎమ్మడిస్తున్న ఆనాడు సమాజంలో ఏంటంటే ఏదో రొట్టెలు ఇస్తావాడు, మా ఆకలి తీరిద్ది అనే ఉద్దేశంతో వస్తున్నారు. కానీ వాళ్ళ హృదయాలని ఆలోచించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, మీరు నా దగ్గర ఎమ్మడించాలంటే మీరు సమస్తాన్ని నన్ను వ్యర్థపరుచుకొని నన్ను ఎమ్మడించాలని చెబుతున్నాడు.
అంటే నాకు శిష్యులుగా కావాలనుకుంటున్నారా, అభిమానులుగా కావాలనుకుంటున్నారా? సపోజ్ లోకంలో ఎంతమంది యేసుప్రభు వారిని ఆయన బ్రతికిన విధానాన్ని ఏమంటారంటే ఆయన మాకు బాగా ఇష్టం అండి అంటారు, కానీ బ్రతకాలంటే బ్రతకరు. యేసుప్రభు వారు అంటే ఆయన కరుణామయుడు, శాంతిమూర్తి అని అంటూ ఉంటారు, కానీ అతను బ్రతికే విధానం చూస్తే బ్రతకరు. అంటే అతడు అభిమానిస్తున్నాడు, కానీ శిష్యుడు కావాలంటే ఏం చేయాలి? శిష్యుడు కావాలంటే యేసుప్రభు వారు ఎలాగైతే బ్రతకమన్నాడో అలా బ్రతికితే శిష్యుడు అవుతాడు. అందుకనే అక్క చెల్లెలను, తమ్ముళ్ళని, తల్లిదండ్రులని, పిల్లల్ని, మీ సమస్తాన్ని వదిలిపెట్టి మీ ప్రాణాన్ని కూడా దేశించుకొని నేను ఎమ్మడించినట్టుగా మీరు బ్రతకాలి అని చెబుతున్నాడు. అందుకని చదవండి. తన ప్రాణంలో సహా దేశించేవాడు కానేరడు, మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించమలను. మీలో ఎవడైనాను కానేరడు, మీలో ఎవడైనాను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల కావలసినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూసుకోడా. అంటే మొదటగా ఒక వ్యక్తి ఒక గోపురం అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు ఎలా కట్టాలి అని ప్లానింగ్ తీసుకుంటారు. అలా ప్లానింగ్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి దీన్ని కట్టగలనా, నేను కట్టగలిగితేనే మొదటగా స్టార్ట్ చేస్తాడు ఒక ఇల్లు. తర్వాత అది ముగియలేకపోయామనుకో ఏమనుకుంటారు జనాలు చూసి, ఈ స్టార్ట్ చేశాడు, కట్టాడు, మధ్యలో ఆపేశాడు ఎందుకు అని అంటా ఉంటారు. అందుకనే చెబుతున్నాడు, చదువు. చూసుకున్న ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన గాని కొనసాగింపలేకపోయినానని అతను చూసి ఎగతాళి చేయసాగుదురు. అంటే ఒక ఇల్లు కట్టిన తర్వాత సామర్థ్యం ఉంటేనే ఎవరైనా మొదలు పెడతారు, సామర్థ్యం లేకపోతే ఎవరు మొదలు పెట్టరు, మధ్యలో ఆపితే ఎగతాళి చేస్తారు అని సహజంగా చెబుతున్నాడు ఉపమాన రీతిగా. అలాంటి స్థితిలో ఇది ఏంటంటే ఆత్మీయ జీవితానికి మురి పెడుతున్నాడు యేసుప్రభు వారు. ఆత్మీయ జీవితానికి ఏంటంటే, నువ్వు మొదటగా నన్ను ఎరిగావా, ఎరిగిన నీవు ఏ స్థితిలో అయితే నువ్వు నన్ను ఎరిగావో అదే స్థితి నువ్వు ముగింపు అంతవరకు కూడా ఆ ఆలోచనతోనే ఆ విధానంతోనే మీరు ఉండాలి. అంటే మొదటగా నన్ను గుర్తించుకొని మీరు మీ పిల్లల ద్వారాగా, మీ కుటుంబ సమస్యల ద్వారాగా మీరు లోకంలో కలిసిపోతారు కదా. అందుకని వాటిని మీరు మొదటగా వాటిని దేశిస్తే హృదయపూర్వకంగా వాక్యాన్ని స్వీకరిస్తారని యేసుప్రభు వారు ఉదాహరణ చెబుతున్నాడండి. అంటే ఈనాడు సమాజంలో దేంట్లో పడిపోతున్నాం మనం? కుటుంబంలోనే. కుటుంబం సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల, పిల్లల వల్ల, వీటి వల్ల మనం ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాం. ఎందుకు ఎదగలేకపోతున్నాం? వీటి వల్ల మనం అన్నిటినీ కట్టి వేసుకొని వీటి వల్ల మనం దేవుడి పని అనేది చేయలేకపోతున్నాం. దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకలేకపోతున్నాం. అందుకనే ఆత్మీయంగా ఆలోచిస్తే యేసుప్రభు వారు చెబుతుంది ఏంటంటే, ఒక కట్టడం అనేది కట్టినప్పుడు, అది ప్రారంభించినప్పుడు ముగింపు వరకు దాన్ని కట్టాలి కదా. కట్టకపోతే ఎదుటివారు చూసి ఏంది మధ్యలో ఆపేశాడు ఎగతాళి చేస్తారా? అలాగనే మీ ముగింపు వరకు నేను ఎలాగైతే బ్రతకమన్నానో అలా బ్రతికితేనే మీరు నాకు శిష్యుడుగా అవుతారు అని యేసుప్రభు వారు సెలవిస్తున్నాడండి. అంటే ఇలాంటి స్థితి అనేది మనలో ఉండక మన ముగింపు ఎలాగ ఉంటుందంటే చాలా దరిద్రంగా ఉంటుంది. అందుకనే పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, ఒక మాట చూసుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను
చిలువేయబడుచున్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందులి విశ్వాసం వలన జీవించుచున్నాను. అంటే పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎంత స్టేట్మెంట్ ఇది! యేసు ప్రభు వారిని మాదిరిగా ఉంచుకొని అతను జీవిస్తున్న జీవితాన్ని చెబుతున్నాడు. అంటే విశ్వాసాన్ని కాపాడుకుంటున్నానని చెబుతున్నాడు అండి. ఇలాంటి స్థితిలో మనం చెప్పుకోగలమా ఎదుటివారికి? పౌలు గారు చెప్పిన స్టేట్మెంటు, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే అని అంటున్నాడు. కానీ బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో మనం ఎలాగుంటాం? యేసు ప్రభు వారు ఇంకా ఎలా ఉంటాడేమో అన్నట్టుగా బ్రతుకుతాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత యథావిధిగా మళ్ళీ మొదటి స్థితి ఏదైతే లోకంలో ఎలాంటి స్థితి ఉందో ఆ స్థితి చూపిస్తూ ఉంటాం. ఈనాడు క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు చాలామంది ఇదే ముగింపుగా అనుకుంటున్నారండి. ఇదే ముగింపు అనుకుంటున్నారు, ఇంకేమీ లేదు అనుకుంటున్నారు. కానీ పౌలు గారు చెబుతున్నాడు, జీవించేవాడు నేను కాదు, ఇంకా క్రీస్తే. అలాంటి స్థితిలోకి రావాలి మనం. అలాంటి స్థితిలోకి రావాలంటే ఏం చేయాలి? వింటున్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకుండా ఈ కుటుంబ సమస్యల మీద మనం పడిపోయి వీటికే పరిమితం అయిపోయి దేవుని మాటలకు దూరం అయిపోతున్నాం. యథావిధిగా మళ్ళీ చిన్నగా లోకంలో కలిసిపోతున్నాం. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం అండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. 7వ అధ్యాయం 8వ వచనం. కార్యామం కంటే కార్యాంతం మేలంట. మనం మొదట్లో ఎట్లాగుంటాం? కానీ యేసుప్రభు సొలొమోను గారు ఏమంటున్నాడంటే, ఆరంభం కంటే అంతం మేలంట. అంటే అంతమే మేలు. ప్రారంభంలో ఎలా ఉండా సరే, కానీ ముగింపుకు వచ్చేలేకే దేవునికి ఇష్టానుసారంగా బ్రతికామా లేదా అనేది చూసుకుంటాడు దేవుడు. కానీ చాలామంది ఇలాంటి స్థితిలోనే ఉండిపోతున్నారు. అంతంలోనే ముగింపు పోతున్నారు. అంతంలో దేవునికి ఇష్టలుగా బ్రతక లోకంలో ఎలాగైతే బ్రతుకుతున్నారో అలాగనే ముగింపిస్తున్నారు. అందుకనే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, లోకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. లోకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమై కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? ఏమంటున్నాడండి? యేసు ప్రభువు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు భూమి మీద చూస్తే కేవలం మనుషులే కానొస్తున్నారు, భక్తులు కానరాట్లా. మనుషులంటే అపవాది పిల్లలుగా కనపడుతున్నారు. కానీ విశ్వాసం కనుగొననా అంటున్నాడు. విశ్వాసం కనుగొనంటే విశ్వాసులు లేరానే మరి దానికి అర్థం. అంటే ముగింపు ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభువే ఇచ్చాడు స్టేట్మెంటు, విశ్వాసం కనుగొననా అంటున్నాడు. విశ్వాసం కనుగొననా అంటే అసలు ఏంది? ఎంత స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులు అనపడుతున్న వాళ్ళు ఎంతమంది ఈనాడు లెక్కల పూర్వకంగా ఆలోచిస్తే 8 కోట్ల మంది దాకా క్రైస్తవులు అనపడుతున్నాము. మరి లెక్కపూర్వకంగా చూసుకుంటేనేమో క్రైస్తవులు అంతమంది పేరు వస్తుంది. కానీ యేసు ప్రభు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు విశ్వాసులు కనుగొన అంటున్నాడు. అంటే అసలుకి ఏంది
అంటే విశ్వాసంలో లేవానా? విశ్వాసులుగా పిలువబడుతున్నాంగా, పిలువబడేవారిగా నడుచుకోవట్లా. అంటే ఒకసారి ఆలోచించుకోవాలి, నేను విశ్వాసుగా నా మరణ దినాలు రాకముందే నేను విశ్వాసుగా మరణిస్తానా? లేకపోతే కొంతమంది బలహీనులుగా ఎలాగ అయిపోతున్నారో అలాగే అయిపోతానా విశ్వాసం విషయంలో? లెక్కలు కాదు, మనకి జనాభా కాదు రావాల్సింది. మనం విశ్వాసులుగా మరణ దినాలు రాకముందే విశ్వాసులుగా మనం బ్రతకాలి, విశ్వాసులుగా మరణించాలి అనేది ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఆలోచించుకోవాలి. ఇలాంటి స్థితి అనేది, ఇలాంటి ఆలోచన అనేది లేకపోతే బ్రతకడం అనవసరం. ఇంకా బ్రతకడం అనవసరం. బ్రతికితే ఎన్నాళ్ళు బ్రతుకుతాం? ఆయుష్ మనకి ఇచ్చింది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అది 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల్లో మనం మన పిల్లల కొరకు, మన డబ్బు కొరకు వీటి గురించి ఆలోచించి దేవుడి పనికి, దేవుడి ఆలోచనల ప్రకారంగా నడవాలని ఎంతో మాత్రం గర్వం వచ్చి మళ్ళీ యథావిధిగా లోకంలో కలిసిపోయి దేవునికి బాధాకరంగా బ్రతుకుతున్నాం. ఇలాంటి స్థితిలో చాలామంది ఉన్నారండి. ఇలాంటి స్థితి ఆలోచించే నాకు భలే భయం వేసింది. అందుకని నేను ఎప్పుడైనా ఒకటే ప్రార్థన చేసుకుంటా. ఏమనుకుంటానంటే, నా శరీరం అనేది నీ పని కొరకు, నీ కొరకు వినియోగించుకొని నా మరణం అంత వరకు నేను నీ పని చేసేవారిగా మరణించే విధంగా నన్ను ఉంచయ్యా అని అనుకుంటా. అంటే మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదు కదా మనకి. మరణం అనేది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. ఆ మరణం అనేది రాకముందే దేవునికి ఇష్టలుగా బ్రతికితేనే మనం దేవునికి మహింపరిచినట్టు. అందుకనే పౌలు గారు బ్రతికిన దినాలు జ్ఞాపకం చేసుకుంటే మనం ఆ స్టేట్మెంట్ మనం మన బ్రతుకుల్లో ఇవ్వాలి. దేవునికి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను అన్న మాట అసలు ఏందంటే ఆ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ప్రకారంగా బ్రతికితేనే మనం విశ్వాసంగా ఉండగలుగుతాం. అందుకని యేసుప్రభువు చెబుతుంది ఏంటంటే, భూమి మీద నేను వచ్చినప్పుడు మీరు విశ్వాసులను కనుగొన్నాను అంటున్నాడంటే మనం విశ్వాసులుగా లేవని అర్థం. ఒకసారి ఆలోచించండి. చివరిగా ఒక మాట చూసుకుందామండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము. ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు ఈ నోటి మాటలతో నా యొద్దకు వచ్చుతున్నారు కానీ పెదవులతో నన్ను గనపరచురు కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. ఏముంది? మన హృదయాలు దేవుణ్ణి మహింపరచడానికనే మనం మందిరాలకు వెళుతున్నా మనము పెదవులతో పరిమితం అయిపోతుంది. హృదయపూర్వకంగా ఆరాధించట్టు కాబట్టి యేసుప్రభువు చెప్పింది, విశ్వాసంలో కలుగను నా భూమి మీదకు నేను 2వ రాకడలో వచ్చినప్పుడు అని అంటున్నాడు. విశ్వాసులుగా కనుగొననా? ఆలోచించుకోండి ఒకసారి. విశ్వాసులుగా ఉంటున్నామో అవిశ్వాసులుగా ఉంటున్నామో, మన ముగింపు ఎలాగ ఉంటుందో ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ప్రతి ఒక్కరిని లైవ్లో చూస్తున్న అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమిస్తూ ఈ మాటలు, చిన్న మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల మా ప్రియ పరలోక తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తుతులు తండ్రి. ఇదిగో తండ్రి, భక్తుడైన దావీదు గారి తండ్రి తన మరణ దినాల్లో తండ్రి కుమారుడికి తండ్రి మీ మాటలు ప్రకారంగా బ్రతకమని నేర్పించి ఉన్నాడు తండ్రి. ఇవో తండ్రి, అలాంటి స్థితిలో తండ్రి మేము ఎదుటి వారికి చెప్పేవారు గాను, మా పిల్లలకి చెప్పేవారు గాను, మేము బ్రతికేవారు గాను, అలాంటి ఆలోచనలు, అలాంటి తలంపులు మా అందరికి కలిగించిన తండ్రి. ఎందుకంటే తండ్రి, ముగింపు అనేది తండ్రి మేలని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. ఆ ముగింపు మేలుకరంగా బ్రతుకుతున్నామా లేదా అనేదే ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. అలా బ్రతకడానికి తండ్రి మా ముగింపు అనేది తండ్రి మీ వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశోధించుకొని ప్రతి క్షణం తండ్రి భయభక్తులకు జీవించేవారిగా తండ్రి ప్రతి బిడ్డను అనుగ్రహించండి. ఇగో తండ్రి, ఈ లోయలో చూస్తున్న పిల్లలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి,
ఇవో తండ్రి, మరణదినం అనేది ఎప్పుడు వచ్చిందో తెలియదు. మారు మనసు పొందపోతే తండ్రి త్వరగా మారు మనసు పొంది, ఇవో తండ్రి హృదయపూర్వకంగా మీ కుమారుని స్వీకరించి బాప్తిసం తీసుకునే భాగ్యాన్ని రక్షణ లేని వారికి కలిగించిన తండ్రి, రక్షణ పొందిన మేము తండ్రి భయభక్తులు కలిగి మరణం అంతవరకు తండ్రి మీకు నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని ప్రతిబిడ్డగా అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.